నేను వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలం దీంతో అసోసియేట్ అయి లేను. కానీ ఈ మధ్యకాలంలో నేను కొనుక్కొని పెట్టున్నది ఏంటంటే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఐబోక్ అని ఇంకొక సంఘం అని వాళ్ళందరూ కూడా రిటైరీస్ అయిపోయిన తర్వాత ఇంకా ఐబోక్ లేకపోతే ఇంకా ఐఎన్టీసీ లేకపోతే ఇంకొక మరొక సంఘం అలాంటివి అనుకోవడం అన్నది ఒక చోటకి అయిపోయి రిటైర్ అయిపోయి వచ్చి దిగిన తర్వాత అందరూ ఒకటే జనరల్ మేనేజరు లేకపోతే జనరల్ మేనేజర్లు డీసీఎంలు ఏసీఎం చేసి కూడా ఉంటాయి, ఆర్డినరీగా ఉన్న వాళ్ళు అందరూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి డిఫరెన్సెస్ మొట్టమొదటి సిఏలో ఎప్పుడూ లేదు. అందరూ ఆర్గాడు ఏటీస్లో సంఘం ఆఫీసర్ సంఘం వాళ్ళు వేరియస్ టెక్నికల్ విడగొట్టేదాకా ఒకే సమయంలో ఉండేవాళ్ళము. తర్వాత విడగొట్టిన తర్వాత కూడా క్వాలిటీ మనకి జర్నలిస్ట్ వాళ్ళు ఎంలోపేది కూడా ఏబిఏ ఏబిఓఏ ఉంటాయి, కలిపే ఉంటాము. టూ సైడ్స్ అది కాయని చెప్పి ప్రభాకర్ గారు చెప్పారు. ఇది అసలు మన ఏబిఏ పుట్టినప్పుడు 1946లోనే నర్వానా గారు ప్రభాకర్ గారు వాళ్ళు యాజమాన్యంలో మాకు భాగస్వామ్యం కావాలి, డైరెక్టర్ మెంబర్షిప్ ఉండాలి, బ్యాంకర్స్ పెన్షన్ ఉండాలి అంటే ఇలా పిచ్చోళ్ళు డిమాండ్ కమ్యూనిస్ట్ డిమాండ్ ఏం పెడుతున్నారు మీరు గుర్తుందా అర్థం ఉందా అని చెప్పి క్యాల్కులేషన్ వాళ్ళు అందరూ. మరి మా జనరేషన్ వచ్చేటప్పటికి మేము కూడా చూసాం. రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ సెక్యూరిటీ లేకపోయేటప్పటికి వచ్చేటప్పుడు మన దగ్గర మనం డబుల్ మేనేజ్మెంట్ 3 మేనేజ్మెంట్ చేయగలుగుతాం, కానీ మన డబ్బులు మన జీవితం మనం మేనేజ్మెంట్ చేసుకోలేము. ఆ రిటైర్ అయ్యేటప్పటికి ఒక 2 లక్షలు 3 లక్షల రోజులు వచ్చేటప్పుడు ఇంటికి వాటికి పక్కన ఉన్నవాళ్ళు బొరపడో కాకపోతే బాగుండదు అర్థాలు మాకు ఎవరో వాళ్ళకి బాగా చిన్న అవసరమైన ప్రాణావసరమైన మన ఎదుగుదల గురించి భార్య చేతులు పొరపడి చేతులు ఇంటికి వెళ్ళి ఇంకా డబ్బులు పట్టుకెళ్ళిపోయి ఇంటర్ పెట్టేసారు. అలాంటి చూసాం. ఇక్కడే హైదరాబాద్లోని చీఫ్ మేనేజర్ వికాసీ గారు ఆయన ఆఖరికి చీఫ్ మేనేజర్ ఆ రోజుల్లో చేసిన ఆయన పాల బూత్ దగ్గర పాల బూత్ పెట్టుకుని అది కూడా గడపడి చనిపోయినది కూడా మాకు చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి ఈ రోజుని మన బ్యాంకుల నుంచి రిటైర్ అయిపోయే వాళ్ళు అందరూ కళకళలాడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇప్పుడు ఒకప్పుడు అమెరికా అంటే లండన్ అంటే ఇదిగా ఉండేది. ఇప్పుడు అందరూ 2 సార్లు 3 సార్లు అందరూ విజిట్ చేసి వస్తున్నారు. ప్రపంచం తెలుస్తున్నారు, అందరికీ తెలుస్తున్నది. ఇదివరకు మన బ్యాంకులో పనిచేసేటప్పుడు కంటే కూడా రిటైర్ అయిపోయిన తర్వాత వీ హావ్ బికమ్ మోర్ వైజర్, నాట్ వైజర్, వీ హావ్ బికమ్ మోర్ వైజర్. చాలా మనకి విషయాలు తెలుస్తున్నాయి. మరి కొన్ని పర్సనల్ కారణాలు కానీ పద్ధతులు డెఫినెట్గా ఏదైనా రెస్పెక్ట్ మరి నరసింహరావు గారు అలాగే వీళ్ళు అనుకుంటారు గారికి విజయవాడ ఎప్పుడు ఎక్స్పాండ్ చేసేవాళ్ళు. అండ్ బాంబే లాంటి చోట్ల ఒక చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో ఆయన మేమంతా మేము అసోసియేట్ అయ్యి బ్యాంకుకి ఏదో అందరూ చేశారు. అది కాకుండా వ్యక్తిగతంగా మా ఇద్దరు పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ తోటి 7.5-8 కోట్ల రూపాయలు బ్యాంకుకి పెనాల్టీ పడింది, సిబిడిటీ పడింది. దాన్ని 1.5 crores వరకు తగ్గించి ఆ సెంటర్గా 6 కోట్ల రూపాయలు బ్యాంకుకి సేవ్ చేయగలిగినాము అన్న ఒక ఆత్మతృప్తి మాత్రం మనం ఇచ్చుకుంటుంది. ఏం చేశారు మీరంటే 6 కోట్ల రూపాయలు బ్యాంకుకి సేవ్ చేసాం. ఆ టైంలో బాంబేలో రోజుల్లోనే ఎలా టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలుసు. అలాంటిది ఆదివారాలు 10 సంవత్సరాల ట్యాక్సెస్ ఎవరు పెట్టారు వచ్చేది కూడా చూసి అవన్నీ అదంతా ఒక హిస్టరీ అన్నమాట. కొన్ని సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి. మనం యంగర్ జనరేషన్స్ కూడా ఆసన్ చేయాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది అన్నది మొట్టమొదటి రూరల్ సర్వీస్కి వెళ్ళమంటే అందరూ చాలా విసుక్కునేవారు. కానీ ఆ రూరల్ బ్రాంచ్ మేనేజర్ చేసి వచ్చి రిటైర్ అయ్యి మళ్ళీ మన బ్యాంకుకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా రూరల్ సర్వీస్ ప్రైడ్ హ్యాపీనెస్ ప్రైడ్ జన్మంగా పలానా రూరల్ సర్వీస్లో నేను చేశాను ఆ రైతులకి మా గురించి చెప్పుకుంటూ ఉంటారు. మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అట్లాంటి సోర్స్ ఆఫ్ ప్లెజర్, సోర్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అందరికీ మంది చెప్పడం వస్తుంది, మంది చెప్పడం రాదు కనుక మరి చెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక అటువంటి మనం తెలియదలిస్తే విల్ బి వెరీ హ్యాపీ. నేను తప్పకుండా అసోసియేట్ అయ్యి పై నుంచి రెగ్యులర్గా మీ అందరితో యాక్టివ్గా ఉంటాను.